ఉత్తరప్రదేశ్లో షాకింగ్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 21 ఏళ్ల యువకుడు 40 ఏళ్ల వితంతువుతో పెళ్లి చేసుకున్నాడు. రీల్స్, చాటింగ్‌తో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకొని ఎవరికీ చెప్పకుండా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ట్విస్ట్ ఇక్కడే. ఈ విషయం అబ్బాయి కుటుంబానికి తెలిసిన తర్వాత వాళ్ళు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఈ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. నెటిజన్లు ఏమంటున్నారు? కొంతమంది ఇది నిజమైన ప్రేమ అంటుంటే, మరికొందరు ఇది తాత్కాలిక ఆకర్షణ మాత్రమే అంటున్నారు. 19 ఏళ్ల వయసు తేడా, కుటుంబం మద్దతు లేకుండా పెళ్లి, ఇది ఎంతకాలం నిలుస్తోంది అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చట్టపరంగా చూస్తే ఇద్దరు మేజర్స్ కాబట్టి ఈ వివాహం లీగల్. కానీ నిపుణులు చెబుతున్నది ఒకటే, ఇలాంటి సంబంధం నిలవాలంటే బలమైన నమ్మకం చాలా అవసరం. ఇక మీ అభిప్రాయం ఏమిటి? ఇది నిజమైన ప్రేమ లేక తొందరపాటు నిర్ణయమా? ఉత్తరప్రదేశ్లో షాకింగ్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 21 ఏళ్ల యువకుడు 40 ఏళ్ల వితంతువుతో పెళ్లి చేసుకున్నాడు. రీల్స్, చాటింగ్‌తో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకొని ఎవరికీ చెప్పకుండా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ట్విస్ట్ ఇక్కడే. ఈ విషయం అబ్బాయి కుటుంబానికి తెలిసిన తర్వాత వాళ్ళు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఈ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. నెటిజన్లు ఏమంటున్నారు? కొంతమంది ఇది నిజమైన ప్రేమ అంటుంటే, మరికొందరు ఇది తాత్కాలిక ఆకర్షణ మాత్రమే అంటున్నారు. 19 ఏళ్ల వయసు తేడా, కుటుంబం మద్దతు లేకుండా పెళ్లి, ఇది ఎంతకాలం నిలుస్తోంది అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చట్టపరంగా చూస్తే ఇద్దరు మేజర్స్ కాబట్టి ఈ వివాహం లీగల్. కానీ నిపుణులు చెబుతున్నది ఒకటే, ఇలాంటి సంబంధం నిలవాలంటే బలమైన నమ్మకం చాలా అవసరం. ఇక మీ అభిప్రాయం ఏమిటి? ఇది నిజమైన ప్రేమ లేక తొందరపాటు నిర్ణయమా? ఉత్తరప్రదేశ్లో షాకింగ్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 21 ఏళ్ల యువకుడు 40 ఏళ్ల వితంతువుతో పెళ్లి చేసుకున్నాడు. రీల్స్, చాటింగ్‌తో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకొని ఎవరికీ చెప్పకుండా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ట్విస్ట్ ఇక్కడే. ఈ విషయం అబ్బాయి కుటుంబానికి తెలిసిన తర్వాత వాళ్ళు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఈ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. నెటిజన్లు ఏమంటున్నారు? కొంతమంది ఇది నిజమైన ప్రేమ అంటుంటే, మరికొందరు ఇది తాత్కాలిక ఆకర్షణ మాత్రమే అంటున్నారు. 19 ఏళ్ల వయసు తేడా, కుటుంబం మద్దతు లేకుండా పెళ్లి, ఇది ఎంతకాలం నిలుస్తోంది అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చట్టపరంగా చూస్తే ఇద్దరు మేజర్స్ కాబట్టి ఈ వివాహం లీగల్. కానీ నిపుణులు చెబుతున్నది ఒకటే, ఇలాంటి సంబంధం నిలవాలంటే బలమైన నమ్మకం చాలా అవసరం. ఇక మీ అభిప్రాయం ఏమిటి? ఇది నిజమైన ప్రేమ లేక తొందరపాటు నిర్ణయమా? ఉత్తరప్రదేశ్లో షాకింగ్ లవ్ స్టోరీ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన 21 ఏళ్ల యువకుడు 40 ఏళ్ల వితంతువుతో పెళ్లి చేసుకున్నాడు. రీల్స్, చాటింగ్‌తో మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకొని ఎవరికీ చెప్పకుండా గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. కానీ ట్విస్ట్ ఇక్కడే. ఈ విషయం అబ్బాయి కుటుంబానికి తెలిసిన తర్వాత వాళ్ళు ఈ సంబంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఈ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. నెటిజన్లు ఏమంటున్నారు? కొంతమంది ఇది నిజమైన ప్రేమ అంటుంటే, మరికొందరు ఇది తాత్కాలిక ఆకర్షణ మాత్రమే అంటున్నారు. 19 ఏళ్ల వయసు తేడా, కుటుంబం మద్దతు లేకుండా పెళ్లి, ఇది ఎంతకాలం నిలుస్తోంది అని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే చట్టపరంగా చూస్తే ఇద్దరు మేజర్స్ కాబట్టి ఈ వివాహం లీగల్. కానీ నిపుణులు చెబుతున్నది ఒకటే, ఇలాంటి సంబంధం నిలవాలంటే బలమైన నమ్మకం చాలా అవసరం. ఇక మీ అభిప్రాయం ఏమిటి? ఇది నిజమైన ప్రేమ లేక తొందరపాటు నిర్ణయమా?